బీజేపీ సీనియర్ నేత కె లక్ష్మణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇవాళ బీజేపీ ఏతర పార్టీలు, కాంగ్రెస్, విపక్షాలు అంటే హైయెస్ట్ ఎలక్టోరల్ బాండ్స్ ఇవాళ మిగతా పార్టీలు 67% పొందితే, మరి ఇవాళ 63% పొందితే, మరి ఈడీలను సిబిఐలను అడ్డం పెట్టుకొని విధానాలు సేకరిస్తుంది బీజేపీ అని చెప్పేదంలో ఏమైనా తార్కాణం ఉందని అడుగుతున్నాను. ఇవాళ ఈ రాహుల్ గాంధీ గారు ఎవరో రాసిచ్చినటువంటి స్క్రిప్టులు చదవడం అలవాటైన నీకు కనీసం ఇవాళ ఇంగిత జ్ఞానం, అదే కనుక ఉద్దేశం బీజేపీ గారు 100%కు ఇవాళ 100% అధికార పార్టీగా రాబట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దే షుడ్ బి సమ్ ట్రాన్స్పరెన్సీ అని చెప్పి చేస్తే, ఇవాళ మోదీ గారి ప్రభంజనం గాలి వారి అభివృద్ధి ఎజెండాను తట్టుకోలేక అన్ని రాష్ట్రాల్లో ప్రజలు డిసైడ్ అయిపోయినారు. కాబట్టి బీజేపీ గెలుపు పక్క. మేము ఇవాళ ప్రజలు తిరుగుతూ ఉంటే మమ్మల్ని చూస్తేనే ఇవాళ అబ్ కీ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ లేదా జై శ్రీరామ్ అని నినాదాలు రోడ్ల మీద వెళ్ళే ప్రజలు కూడా స్పందిస్తున్నారంటే, ఈ రకంగా బీజేపీని అడ్డుకోలేక ఈరోజు కాంగ్రెస్ లేదా విపక్ష ఈ కూటములు ఇవాళ ఎన్నికల బాండ్లని లేదా అది కాకపోతే ఈవీఎంలని, అంటే కాంగ్రెస్ గెలిచిన చోట్ల ఈవీఎంలు బాగా పనిచేసినాయి. 3 రాష్ట్రాల్లో అధికారులు ఉన్నారు ఇవాళ. మీరు 3 రాష్ట్రాల్లో ఈవీఎం ద్వారా గెలిచి వచ్చిన మీరు ఇవాళ ఈవీఎంలు అవసరం లేదని లేదా ఈవీఎంలలో మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని చెప్పి ఈ రకంగా ఈడీ సిబిఐ అని చెప్పి మాట్లాడుతున్న మీకు ఇదంతా చూస్తూ ఉంటే రేపు ఓటమి ఖాయము. ఓటమి అనేది తేలిపోయింది కాబట్టి మీరు ఓటమి కోసం కారణాలు ఎత్తుకున్నట్టుగా ముందస్తుగానే ఇది ఒక పక్కా ప్రణాళికతో ఈవీఎం వల్ల ఓడిపోయాము లేదా ఎలక్ట్రల్ బాండ్స్ మీకు అందరిగా మాకు అందలేకపోయినాయి. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నోటీసులు ఇస్తే మీరు కట్టాల్సినటువంటి పన్ను కట్టకపోతే దానిని కూడా రాద్ధాంతం చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయటమని ఉందా అర్థం. ఇవాళ ప్రతి వ్యక్తి, మామూలు వ్యక్తులు కూడా ఐటీ రిటర్న్స్ కొన్ని సంవత్సరాలుగా చేయకుండా వేల కోట్ల రూపాయల లెక్కలు చూపించకుండా ఉంటే దానికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే కూడా దాన్ని మా ఖాతాలు మూసేశారు, మా లెక్కలు లేవు,